బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగోల్ జైపురి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్ లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 2 విల్లాస్ లో కత్తులు గొడ్డలతో తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. విల్లా నెంబర్ 2289లలో భారీగా డబ్బు బంగారం చోరీ చేశారు. నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలలో పనిచేయని సీసీ కెమెరాలు, సెక్యూరిటీ వ్యవస్థలు, క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు స్పెషల్ టీం. పార్టీ గ్యాంగ్ గా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. 2 రోజుల క్రితం నగర శివార్లలో పోలీసుల కాల్పుల నుండి తప్పించుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక నగర పోలీసు బృందాలు. నాగోల్ జైపురి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్ లో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 2 విల్లాస్ లో కత్తులు గొడ్డలతో తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. తరంగిణి, ఏదైతే నాగోల్లోని జైపురి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించడం జరిగింది. సెక్యూరిటీ లేని ఈ విల్లా నెంబర్ 2289లో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు వాళ్ళ ఇంట్లో ఉన్న నగలు ఉడాయించడం కూడా జరిగింది. ఉదయాన్నే విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఆ విల్లాస్ లో ఏదైతే చోరీకి గురైనాయో వాటిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇటీవల కాలంలో హైదరాబాద్ శివార్ ప్రాంతంలో ఏదైతే పార్టీ గ్యాంగ్ అనేది డిస్టర్బ్ చేయడం కూడా జరిగిందో ఆ ముఠా పని అని చెప్పేసి భావిస్తున్నారు. అయితే అంత పెద్ద విల్లాలో అటు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం, ఆ తర్వాత సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పైన పోలీసులు కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో అటు విల్లాస్ కానీ గేటెడ్ కమ్యూనిటీలో సీసీ కెమెరాలు అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి, సెక్యూరిటీ సిబ్బంది ఉండాలి అని చెప్పి పోలీసులు సూచన చేసినప్పటికీ కూడా ఈ గోల్డెన్ లీవ్స్ విల్లా వారు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు చెప్పిన అనుమతులను బేఖాతరు అంటే ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఈ తరహా ప్రవర్తిస్తున్నారని పోలీసులు కొంత మండిపడడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ విల్లా నెంబర్ 22 ఆ తర్వాత 89 ఈ ఇంటి యజమానులంతా కూడా బయటకు ఊరికి వెళ్ళడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఎంత నగలు ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.